తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి సంబంధించి డిపార్ట్మెంటల్ టెస్ట్ ఆర్ డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి నవంబర్ 2025 సెషన్‌కి సంబంధించిన రిజల్ట్ అయితే మనకు రీసెంట్‌గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో డిపార్ట్మెంటల్ టెస్ట్ కోసం అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్ మీరు మీ యొక్క రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్‌తో పాటు మీరు యొక్క ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అయ్యారా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అండ్ దాంతో పాటు మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ ఆర్ ఓన్ క్వెషన్ పేపర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకుందాం. అండ్ దాంతో పాటు ఇఫ్ మీరు క్వాలిఫై అయినట్టయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అండ్ క్వాలిఫై కాకపోతే మళ్ళీ మనకు డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనే టాపిక్ గురించి వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ స్టేట్కి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే మనకు 2025 నవంబర్కి సంబంధించిన సెషన్లో ఈ యొక్క డిపార్ట్మెంటల్ టెస్ట్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క స్కెడ్యూల్ ప్రకారం 8 నవంబర్ 2025 నుంచి 6 నవంబర్ 2025 వరకు ఎవరైతే డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించిన ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు సంబంధించిన రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. రిజల్ట్ వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ రిజల్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఫస్ట్ మనకు పీడిఎఫ్స్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు ఏ పేపర్స్కి అయితే రాయడం జరిగిందో ఆ పేపర్స్కి సంబంధించిన రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిజల్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు మల్టిపుల్ పేపర్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు. మీరు ఏ డిపార్ట్మెంట్ నుంచి అప్లై చేశారు, మీ డిపార్ట్మెంట్కి ఏ పేపర్స్ అప్లికేబుల్ అవుతాయి అనే ఇన్ఫర్మేషన్ బట్టి ఇక్కడ మీరు ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ సేమ్ టైం మీరు ఎగ్జామినేషన్ అనేది విత్ బుక్స్తో రాసారా వితౌట్ బుక్స్తో రాసారా అనే ఆప్షన్ బట్టి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రాయడం జరిగింది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసి టోటల్గా 3 పేపర్స్ అయితే క్వాలిఫై కావాల్సి ఉంటుంది. 3 పేపర్స్ సంబంధించి ఇక్కడ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఫస్ట్ పేపర్ 141 అయితే వన్ ఆఫ్ ది పేపర్. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ 8897 అనేది వన్ ఆఫ్ ది పేపర్. దీనికి సంబంధించి ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ కానీ అదర్ సబ్జెక్ట్స్ సంబంధించిన ఆస్పిరెంట్స్ కానీ మీరు ఫస్ట్ మీకు సంబంధించిన సబ్జెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పీడిఎఫ్ అయితే డిస్ప్లే అవుతుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి హైదరాబాద్ అంటూ డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ హాల్ టికెట్ నెంబర్స్ గివెన్ ది బిలో ఆర్ ప్రొవిజనలీ డిక్లేర్ హ్యావ్ టు ది పాస్డ్ టెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ టెస్ట్ రాసిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి పాస్ అయిన విధంగా వారిని కన్సిడర్ చేయడం జరుగుతుంది. దీంట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందా అనేది లేదా అనేది తెలుసుకోవాలి. ఇఫ్ దీంట్లో నెంబర్ ఉన్నట్టయితే నెక్స్ట్ మనకు విత్ ఇన్ షార్ట్ టైంలోనే వైవా వాయిస్కి సంబంధించి స్కెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ స్కెడ్యూల్లో మనం వెళ్ళేసి ఏంటంటే తెలుగు ద్వారా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. జస్ట్ లైక్ చిన్నపాటి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్కి నెక్స్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ క్వాలిఫైడ్ అయిన తర్వాత మీకు సంబంధించి ఎంప్లాయీ స్టేటస్లో మన డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయీ రికార్డ్స్లో మనం డీటెయిల్స్ అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దానికి నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ ఏ పేపర్కి అయితే రాయడం జరిగిందో ఆ పేపర్లో క్వాలిఫై అయ్యారా లేదా అని తెలుసుకోవడం కోసం ఈ రిలవెంట్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ద్వారా సెట్ చేయండి. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కనుక దాంట్లో ఉంటే మీరు క్వాలిఫైడ్ అయినట్టుగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. మనకు 2025 మార్చి సెషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్కి సంబంధించినట్టయితే ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ కండక్ట్ చేశారు. ఎవరైతే క్వాలిఫైడ్ కాని క్యాండిడేట్స్ ఉన్నారో సేమ్ ప్రాసెస్ మళ్ళీ మనకు మార్చ్లో అయితే కండక్ట్ చేశారు 26 మార్చ్లో. క్వాలిఫైడ్ కాని క్యాండిడేట్స్ మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు క్వాలిఫైడ్ కాని క్యాండిడేట్స్ కాబట్టి అప్లై చేసి ఉంటారు. అదే ప్రాసెస్లో అప్లై చేయాలి. ఫ్రెష్ క్యాండిడేట్స్ కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఉంటుంది. మీకు ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ రిజల్ట్ ఇస్తారు. మళ్ళీ రిజల్ట్ అనేది వెరిఫై చేసుకోవాలి. రిజల్ట్లో క్వాలిఫైడ్ అయితే మనకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడానికి స్కెడ్యూల్ అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారు. దట్ ఈస్ వైవా వాయిస్ కండక్ట్ చేయడానికి. వన్స్ వైవా వాయిస్ కంప్లీట్ అయిపోతే మన రిజల్ట్ అనేది ఏంటంటే ఉద్యోగ సమాచారం సంబంధించిన ఫార్మాట్లో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసినట్టయితే మీరు ఏ పేపర్కి అయితే ఎగ్జామ్ రాయడం జరిగిందో ఆ పేపర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంటల్ టెస్ట్ అనేది మేము సెలెక్ట్ చేసామనుకోండి. ఈ విధంగా మనకు డీటెయిల్స్ అయితే అప్డేట్ అవ్వడం జరుగుతుంది ఆ రిలవెంట్ వెబ్సైట్లో అయితే. టోటల్ ఇప్పటివరకు ఈ సబ్జెక్ట్ సంబంధించి క్యాండిడేట్స్ ఎవరైతే రాశారో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీకు సంబంధించిన డేటా అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఫార్మాట్ అనేది ఉంటుంది. తర్వాత మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి స్పెషల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ యొక్క వైవా వాయిస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీరు క్వాలిఫైడ్ అయ్యారా లేదా అనేది తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్యాండిడేట్ సంబంధించిన రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏ పేపర్స్కి అయితే ఎగ్జామ్ రాయడం జరిగిందో ఆ పేపర్ సంబంధించిన రెస్పాన్స్ షీట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏ పేపర్కి అయితే ఎగ్జామ్ రాయడం జరిగిందో ఆ రిలవెంట్ ఆప్షన్స్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ వచ్చేసి ఏంటంటే 2025కి సంబంధించి అయితే నవంబర్ సెషన్లో ఎగ్జామ్ జరిగింది. నవంబర్ సెషన్ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీ యొక్క డీటెయిల్స్ అయితే కావాల్సి ఉంటుంది. రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఆబ్జెక్టివ్ రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఆబ్జెక్టివ్ రెస్పాన్స్ షీట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే
ఇక్కడ మీకు సంబంధించి అప్లికేషన్ ప్రకారం సో మీ యొక్క టీఈడి అనేది అయితే నెంబర్ అయితే ఉంటుంది, మీ రెఫరెన్స్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో అయితే ఉంటుంది ఆ టీడీ నెంబర్ అనేది, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అప్లికేషన్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని వ్యూ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని వ్యూ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకి సంబంధించి డిపార్ట్మెంటల్ టెస్ట్ యొక్క క్వశ్చన్ పేపర్స్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు ఎన్ని పేపర్స్కి అయితే ఎగ్జామ్ రాయడం జరిగిందో అన్ని రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. క్వాలిఫైడ్ కాని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మళ్ళీ మనకి సేమ్ ప్యాటర్న్లో ఎగ్జామ్ రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఒకసారి బిఫోర్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఈ ఫార్మాట్లో క్వశ్చన్స్ వస్తాయని ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ విత్ బుక్స్ వితౌట్ బుక్స్ వెళ్ళొచ్చు కాబట్టి సో విత్ బుక్స్ వెళ్ళినా వితౌట్ బుక్స్ వెళ్ళినా కూడా మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కొంతవరకు బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఏ బేస్డ్ అడుగుతారు క్వశ్చన్స్ అని ఒక ఐడియా రావడం కోసం మీకు ఒక రెస్పాన్స్ షీట్ అయితే మీకు యూజ్ కావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనకు రెస్పాన్స్ షీట్కి సంబంధించి రెస్పాన్స్ షీట్ అనేది క్యాండిడేట్ అనేవారు ఆన్లైన్లో ఎగ్జామ్ రాసినప్పుడు ఏ ఆప్షన్స్ అయితే పెట్టడం జరిగిందో పర్టికులర్ క్వశ్చన్స్కి ఆ ఆప్షన్స్తో కూడిన మీ యొక్క ఓన్ క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది క్యాండిడేట్ సంబంధించిన రెస్పాన్స్ షీట్. సో మనకు యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం 8 నవంబర్ 2025 రోజు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ మీకు ఇక్కడ ప్రింట్ ఆన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఏ పేపర్స్కి అయితే డిపార్ట్మెంటల్ టెస్ట్ రాయడం జరిగిందో ఆ పేపర్స్ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మీరు స్క్రీన్ అనేది స్క్రోల్ చేసి ఏ క్వశ్చన్కి ఏ ఆప్షన్ పెట్టారు అనేది తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. దీంట్లో మనకి కీ అయితే వాళ్ళు ఏం మెన్షన్ చేయరు. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది టోటల్ క్వశ్చన్ పేపర్ అండ్ ఏ క్వశ్చన్కి మీరు ఏ ఆప్షన్స్ పెట్టారు అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సెకండ్ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ అయితే పెట్టడం జరిగింది. అలా మీరు ఏ క్వశ్చన్కి ఏ ఆప్షన్ పెట్టారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. థర్డ్ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్స్ పెట్టారు, తర్వాత సిక్స్త్ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ పెట్టడం జరిగింది అండ్ సెవెంత్ క్వశ్చన్కి ఫోర్త్ ఆప్షన్ పెట్టడం జరిగింది. ఆ విధంగా మీరు కంపేర్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది ఈ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే. నెక్స్ట్ టైం ఎగ్జామ్ రాసే ఆస్పిరెంట్స్కి ఒక ఐడియా ఉండడం కోసం ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో మీరు ఫస్ట్ ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ అయినట్టు మీ రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోండి. హాల్ టికెట్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ కనుక మీ యొక్క పర్టికులర్ పేపర్కి సంబంధించిన దాంట్లో ఉన్నట్టయితే మీరు క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి వైవా వాయిస్ అయితే ఉంటుంది. వైవా వాయిస్ కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగ సమాచారంలో మీ యొక్క రిజల్ట్ అయితే మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం ఈ యొక్క పేపర్ అనేది క్లియర్ చేసుకుంటే మళ్ళీ రాయాల్సిన అవసరం ఉండదు. సేమ్ డిపార్ట్మెంట్లో ఉన్నన్ని రోజులైతే మీరు డిపార్ట్మెంట్ మారినట్టయితే మళ్ళీ రాయాల్సి ఉంటుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ అప్కమింగ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 26 మార్చి ముందే రావడం జరుగుతుంది కాబట్టి సో దానికోసం రెడీ అయ్యేవారు మీకు సంబంధించిన అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఉండండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే.